అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి శ్రీ పరాభనామ సంవత్సరం ఉగాది తర్వాత ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాల గనుక ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే గురువు ఈ సంవత్సరం అంతా కూడా భాగ్య రాజ్య స్థానాల్లో సంచారం చేస్తాడు. గురువుకి అతిచారం ఉన్నటువంటి కారణం చేత మధ్యలో లాభస్థానంలోకి వచ్చిన దీర్ఘకాలికంగా రాజ్యస్థానంలోనే ఆయన సంచారం అంతా కూడా కొనసాగుతుంది. శని షష్టమంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ వరకు కూడా పంచమ లాభస్థానాల్లో తర్వాత చతుర్థ రాజ్యాలలో సంచారం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం అర్ధాష్టమ రాహుదోషం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటున్నాయి. 10వ ఇంట్లో గురుడు యొక్క సంచారం ఉండడం అనేది కొంత ఇబ్బందే. అలానే 4వ ఇంట్లో రాహు యొక్క సంచారం ఉండటం అనేది కూడా కొంత ఇబ్బంది అయినా షష్టమంలో శని ఉండటం అనేది యోగదాయకమైనటువంటిది. ఆయన మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతూ ఉంటాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే గనుక ఉద్యోగంలో ఉన్నతి పదోన్నతులు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే ప్రమోషన్లు లాంటివి కూడా ఉంటాయి. అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కెరియర్లో ఏం చేస్తారు అంటే గనుక మీరు బాగా సతమతం అవుతారు. విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది. ఆ స్ట్రెస్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం సరిపోతుంది. మీ నుండి జరిగేటటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని అధికారులు క్షమిస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు కొంచెం కోపవేశాలకు లోనవ్వడానికి, తరచూ విసుక్కోవడానికి, ఏమిటి ఈ జీవితం అనుకోవడానికి, అధికారులను ఎదిరించడానికి ఇట్లాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తులారాశి వారికి అయినప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా అధికారులు క్షమిస్తారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని కళారంగంలో ఉండేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అలానే రాజకీయ నాయకుల్లో కూడా పదవులు లభించడానికి అవకాశం అనేటటువంటివి కనబడుతున్నాయి. అలానే వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇలా వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేస్తారు. మల్టిపుల్ వేస్లో ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటారు. ఏదో ఒక రకంగా ఒక కొత్త ఆదాయాన్ని మాత్రం సృష్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది సంతృప్తిని ఇస్తుందా ఇవ్వదా అది పక్కన పెట్టండి. మొత్తానికి మాత్రం కొత్త ఆదాయాన్ని సృష్టించుకోవడంలో మాత్రం దృష్టి ఎక్కువగా పెడతారు. కొంతవరకు అయితే మాత్రం సక్సెస్ని పొందగలుగుతారు. అలానే ఆదాయం పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అప్పులు కూడా చాలా వరకు తీర్చగలుగుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఈ ఆస్తుల్లో కూడా అయినంత వరకు ఇట్లా లేకపోతే గనక స్థలమో వాహనమో ఏదో ఒకదాన్ని మాత్రం కొనుగోలు చేస్తారు. వీటితో పాటు ఈ ఆస్తులు కొనుగోలు చేస్తున్నటువంటి కారణం చేత ఇంకో పక్కన సైమల్టేనియస్గా అప్పులు కూడా తీరుస్తారు. వస్తున్నటువంటి కారణం చేత ఈ ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ఉండేటటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఈ ప్రమోషన్ వేరే చోట చూపించడం వలన మీకు ఉండేటటువంటి చికాకులు అనేవి పెరుగుతాయి. శుభకార్యాల నిమిత్తంగా విపరీతంగా ఖర్చు చేస్తారు. వెండి బంగారాల మీద పెట్టుబడులకు అధికమైనటువంటి అవకాశాలను కల్పించుకుంటారు. లేదా వీటి యొక్క కొనుగోలు కూడా విపరీతంగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఇక వివాహాది విషయాలు కనుక చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలు సానుకూల ఫలితాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు తమ యొక్క సంతానం యొక్క ఉన్నతి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తారు. వారిని క్రమశిక్షణలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. పిల్లల పేరు మీద
కొంత మొత్తాన్ని ఎఫ్డి వేయడమే, లేకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి సంబంధించినటువంటి కొంత సేవింగ్ చేయడానికో అవకాశం అనేటటువంటిది ఏర్పడుతున్నాయి. ఈ తులారాశిలో ఉండేటటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం కొంత చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. దేశ విదేశాల్లో ఉండేటటువంటి విద్యలో కూడా రాణించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పిహెచ్డి లాంటి ఉన్నత విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనుక గత సంవత్సరం కన్నా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవాలి. మీలో ఉండేటటువంటి ఆందోళన ఏదైతే ఉందో, అంటే ఏదో పెద్ద అనారోగ్యం వచ్చేస్తుంది, నాకేదో అయిపోతుంది అనేటటువంటిది ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆందోళన అనేటటువంటి విషయాలే ఇక్కడ తేలుతాయి అని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం మీద చూసుకున్నప్పుడు మాత్రం ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంత చికాకులు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. అలా అని చెప్పి పూర్తి స్థాయి ఆరోగ్యం ఉంటుందనడానికి కూడా అవకాశం అనేది లేదు. మళ్ళీ చెప్తున్నాను, గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు మాత్రం చికాకులు కొంత ఆరోగ్యపరంగా తగ్గుతాయి. ఇక విదేశీయాన వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ లోపు విదేశాలకు కాలం అనుకూలంగా ఉంది. తర్వాత నుండి చేసేటటువంటి ప్రయాణాలకు కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు, అక్కడికి వెళ్ళగలుగుతారు. అయితే ఒత్తిళ్ళు బాగా ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ జాగ్రత్త పడండి. ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత నుంచి కూడా అర్ధాష్టమ రాహుదోషం ప్రారంభం అవుతున్నట్లుగా కారణం చేత విదేశాలకు అంత మంచిది కాదు. స్ట్రెస్ బాగా పెరుగుతుంది కొంచెం జాగ్రత్త పడాలి. అయితే కృషితో వీటన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. కనుక నేను కృషి చేస్తాను, నాకు ఎంత కష్టమైనా నేను తట్టుకోగలుగుతాను అంటే విదేశాలకు వెళ్ళండి. లేదు నేను కొంచెం సుఖంగా జీవించుకున్నాను అంటే మాత్రం ఇండియాలో ఉండటానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చుకోండి. కోర్టు తీర్పులు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా వస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం తులారాశి వారికి దివ్యంగా ఉంది. బంధువులతో ఏర్పడినటువంటి పూర్వ పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పరిచయాలు ఏర్పడతాయి. ఉపయోగపడేటటువంటి పరిచయాలు ఇప్పటికే ఏమన్నా ఉన్నట్లయితే అవి మరింతగా బలపడతాయి అని చెప్పుకోవాలి. చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనసు పెట్టి చేయటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా మొక్కులు తీరుస్తారు. గడిచినటువంటి కాలంగా బాగా మొండికి పడిపోయి ఉన్నటువంటి దేవతా సంబంధమైనటువంటి మొక్కులను ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరం తీర్చడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. శత్రుబలం కొంత తగ్గుతుంది. వాహన మరమ్మతులు కావచ్చు, ప్రయాణాల విషయాలు కావచ్చు, వీటిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు అర్ధాష్టమ రాహువు యొక్క ప్రభావం ప్రారంభం అవుతుంది. డిసెంబర్ తర్వాత నుంచి గనుక అక్కడి నుండి ముఖ్యంగా ఈ వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ పరంగా మాత్రం స్ట్రెస్ అనేటటువంటి దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. కనుక స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. ఆ స్ట్రెస్ కూడా మీకు ఉపయోగపడేటటువంటి విధంగా జాగ్రత్త తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. కనుక ఈ తులారాశి వారికి మరి వ్యక్తిగత జాతకాల్లో అనుకూలతలు లేకపోతే మాత్రం గోచార రీత్యా చూసుకున్నప్పుడు మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలం. ఇంకా నక్షత్రాల వారీగా గనక మనం చూసుకున్నట్లయితే గనక ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి వృత్తి వ్యాపారాల పరంగా చక్కటి డెవలప్మెంట్ ఉండటానికి అవకాశాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటున్నాయి. ఇంటి విషయాలు కూడా సానుకూలంగా కొనసాగుతూ ఉన్నాయి. అలానే ఇతరులకి మీరు సహాయం చేయడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి.
ఇతరుల వలన కూడా మీరు లబ్ధి పొందగలుగుతారు అని చెప్పుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. స్వాతి నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల పరంగా చక్కటి అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. ఏమన్నా సరే ఒక పని నేను చేశాను అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంట్లో కూడా చక్కటి సుఖశాంతులు అనేటటువంటివి నెలకొని ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కోపంగా బాగా పెరగడానికి, ఈ కోపం వల్ల వచ్చేటటువంటి సమస్యల వల్ల సతమతం అవ్వడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. గనుక ఈ స్వాతి నక్షత్రం వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలానే ఏవైనా కొత్తగా మొదలు పెట్టేటటువంటి పనులు ఉన్నట్లయితే గనుక వాటిలో నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గనుక వీటి విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి గనుక చూసుకున్నట్లయితే వీరికి ఈఎంఐల విషయంలో కొంత చికాకులు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మానసిక అశాంతి అనేటటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలానే ఇంట్లో ఉండేటటువంటి సభ్యుల యొక్క సహకారం ఏదైతే ఉందో ఇది మాత్రం పెరగడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తారో ఈ సంవత్సరంలో ఇవి లాభసాటిగా కొనసాగుతాయి అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ సంవత్సరం అంతా పొందడానికి పాటించవలసిన పరిహారాలు గనుక మనం చూసుకున్నట్లయితే గనుక గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దశమంలోనే గురువు గ్రహం యొక్క సంచారం ఉంటుంది. ఈ దశమంలోనే గురువు ఒంటరిగా కాకుండా కేతువుతో కూడా కలిసి సంచారం చేస్తున్నాడు. ఈ డిసెంబర్ తర్వాత నుంచి కేతువు కూడా అక్కడ చేరుతాడు. అందుకోసం అని ఈ రాహుకేతువుల యొక్క స్థితి కూడా కొంత ప్రతికూలంగా ఉందని కనుక కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. ఎప్పుడూ కూడా గురువుకి సంబంధించిన పరిహారాల్లో శ్రీ గురు చరిత్ర ఇచ్చినంత చక్కటి ఫలితాలు ఇంకేవి ఇవ్వవు. అందుకని అవకాశం ఉంటే ప్రతి నెల కూడా శ్రీ గురు చరిత్ర సహస్ర పారాయణం చేయండి. ఇది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. మేము అంత చేయలేమండి అనుకుంటే వారు నవగ్రహాలలో ఉండేటటువంటి గురువుకి ఎర్ర శనగలతో దండ వేయండి. నానబెట్టిన శనగలు చక్కగా దండగుచ్చుకొని వాటిని ప్రతి గురువారం కూడా నవగ్రహాలు ఉండేటటువంటి గురు గ్రహానికి వేసి గురువు నుంచి మొదలుపెట్టి ఆ నవగ్రహాలు ఉండే గురువు నుంచి మొదలుపెట్టి గురువు దగ్గరికి పూర్తయ్యే వరకు ప్రదక్షిణాలు చేస్తూ రండి. రెండింటిలో ఏదో ఒకదాన్ని అవలంబించండి, సరిపోతుంది. అయితే ఈ పారాయణ లేకపోతే గనక ప్రదక్షిణాలు ఏదో ఒకదాన్ని అవలంబించండి, దాన్నే కంటిన్యూ చేయండి. ఒక నెల పారాయణ, ఒక నెల ప్రదక్షిణాలు అలా మాత్రం వద్దు. అలానే అయినంత వరకు రాహుకాల దుర్గా దీపారాధన చేయడం అనేది మంచిది. దీనివల్ల ఈ అర్ధాష్టమ రాహు యొక్క దోషం అనేది తగ్గుతుంది. ఒకవేళ ఈ రాహుకాల దుర్గా దీపారాధన చేయడానికి అవకాశం లేదు అనుకునేటటువంటి వారు ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత నుంచి కూడా 6 నెలలకు ఒక మారుగా ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఒక 3 సార్లు, అంటే 6 నెలలు అయిన తర్వాత మళ్ళా ఇంకో 6 నెలలకి, 6 నెలలు అయ్యాక మళ్ళీ ఇంకో 6 నెలలకి, అట్లా 3 సార్లుగా శ్రీకాళహస్తిలో రాహుకేతువు పూజ చేయించుకోవడం అనేది మంచిది. అలా ప్రతినిత్యం కూడా వినాయకుడిని పూజించడం వలన ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీరు కనుక వినాయకుడిని యథాశక్తి పూజించండి. చక్కగా ఒక 2 గరిక పూజలు ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఒక బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఉండండి. మీరు ఎలా చేయగలుగుతారో అలా మీ శక్తి మేరకు ఎంత చక్కగా వినాయకుడిని నిత్యం పూజించగలుగుతారో అంత చక్కగా పూజించండి. మంచి ఫలితాలు అనేవి అందుకుంటారు. ఏమైనప్పటికీ ఈ తులారాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా అనుకూలంగా ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరం కనుక కూడా ఈ పరాభనామ సంవత్సరం చాలా అనుకూలంగా సాగుతుంది. గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా ఈ పరాభనామ సంవత్సరం ఇంకాస్త అనుకూలంగా కొనసాగుతుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం పరదేవత అనుగ్రహం చేత మరింత అనుకూలమైనటువంటి
శుభాలు కలుగుతాయని నేను ప్రార్థిస్తున్నాను. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సర్వేజన సుఖినో భవంతు.